ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వీణ చెప్పింది నిజమేనా? అసలు ఆ రోజు గెస్ట్ హౌస్లో రిషి వీణ మీద అఘాయిత్యం చేశాడా? అలాంటి వాడి ఇంటికి ఒక ఆడపిల్లొచ్చి ఇలా ఉండగలుగుతుందా? ఆస్తి నాకు రాసిస్తేనే పెళ్లి చేసుకుంటానని కండిషన్ పెట్టేంత ధైర్యం చేయగలుగుతుందా? నా అనుమానాన్ని తీర్చుకోవడానికి ఏదో ఒకటి చేయాలి. అది లాయర్ గారి విషయం. ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే అడగండి, క్లారిటీ ఇస్తాను. క్లారిటీగా అర్థమైంది. మీ ఆస్తిలో సగభాగాన్ని మీ ఇద్దరు కొడుకులు కోడళ్ల పేరు మీద జాయింట్గా ఉండేలాగా డాక్యుమెంట్స్ రెడీ చేయించాలి, అంతే కదా? అంతే. ఒక జంటకి ఫుల్గా ఆస్తి రాసి మరొక జంటకి మాత్రం జాయింట్గా రాయమంటున్నారు. మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమి రావా? తప్పనిసరి పరిస్థితుల్లో అలా చేస్తున్నాను. ఏదైనా సరే ఫేస్ చేయాల్సిందే. అలా నవ్వారేంటి? అంటే తప్పు మన వైపు ఉంటే మనల్ని మించిన లాయర్ ఉండడు, అదే తప్పు ఎదుటి వాళ్ళ వైపు ఉంటే మనల్ని మించిన జడ్జి ఉండడు అన్నమాట గుర్తొచ్చిందా? నథింగ్ సార్, మీరు చెప్పినట్టే డాక్యుమెంట్స్ రెడీ చేస్తాను. ఫైన్, థ్యాంక్ యూ. అన్నట్టు లాయర్ గారు, నాకు ఒక చిన్న డౌట్. సపోజ్ భార్యాభర్తలకి జాయింట్ అకౌంట్లో ఇద్దరి పేర్ల మీద ఆస్తి కంబైన్డ్గా ఉందనుకోండి. పొరపాటున ఆ ఇద్దరిలో ఎవరైనా ఒకరు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగి చనిపోతే అప్పుడు లా ప్రకారం ఆస్తి మిగిలిన వ్యక్తికే కదా దక్కుతుంది. ఈ ప్రాసెస్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉందా? ఉంది. అంటే ఎలా? జాయింట్ అకౌంట్లో ఉండేవాళ్లలో ఏ ఒక్కరు చనిపోయినా అది న్యాచురల్ డెత్ అయి ఉండాలి. పొరపాటున అది ఇన్వెస్టిగేషన్లో న్యాచురల్ డెత్ కాదని చిన్న అనుమానం వచ్చినా కేసు ఫైల్ అవుతుంది. ఓకే లాయర్ గారు, వెళ్ళొస్తాను. ఓకే సార్. జాయింట్ అకౌంట్లో ఉండేవాళ్లలో ఏ ఒక్కరు చనిపోయినా అది న్యాచురల్ డెత్ అయి ఉండాలి. పొరపాటున అది ఇన్వెస్టిగేషన్లో న్యాచురల్ డెత్ కాదని చిన్న అనుమానం వచ్చినా కేసు ఫైల్ అవుతుంది. వీణా, నిన్ను మర్డర్ చేసైనా సరే అది న్యాచురల్ డెత్ అని ప్రూవ్ చేయాలి. ఇప్పుడు నిన్ను న్యాచురల్గా చంపాలంటే పెద్ద రీసెర్చ్ చేయాలన్నమాట. చేస్తాను. నువ్వు కోడలిగా నా ఇంట్లో దీపం వెలిగించేలోగా నేను నీ ఫోటోకి దండేసి దీపం పెడతాను. ఇట్స్ మై ఛాలెంజ్. నేను వెంటనే లాయర్ గారితో మాట్లాడి వీణ కోరినట్టుగానే ఆస్తి పత్రాల్ని జాయింట్ అకౌంట్ పేరు మీద
వీణా రిషికి సమానమైన హక్కు కల్పించేలా పేపర్ సిద్ధం చేయించిన తర్వాత తీసుకొచ్చి నీకే ఇస్తాను. అన్యాయం అయిపోయిన వీణ జీవితానికి న్యాయం చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఆయన ఆస్తి రాసివ్వడం ఎంతవరకు సమంజసం? అందుకు నేను వీణను ఒప్పించడం కరెక్టేనా? ఇప్పుడు నేనేం చేయాలి? ఏం చేయాలి? వీణ ఎలా ఉంది పార్వతి? వీణ గురించి నీకొక ముఖ్యమైన విషయం చెప్పాలక్క. చెప్పు పార్వతి. ఆస్తి అడగడం వెనుక వీణ ఉద్దేశమేంటో నాకేం అర్థం కావట్లేదక్క. వీణను ఒప్పించమని చెప్పి కొండంత భారాన్ని నా మీద పెట్టారు. ఏం చేయాలో ఏంటో. నా కాళ్ళు చేతులు ఆడగా నీకు ఫోన్ చేశాను. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా మన ఆడవాళ్లకి మాత్రం ఇంకా స్వాతంత్రమే రాలేదు పార్వతి. ఆ విషయం నా కడుపున పుట్టిన కన్న కొడుకే నాకు గుర్తు చేశాడు. తనకి భర్తగా రాబోయేవాడి మీద ఎన్నో కలలు ఆశలు పెట్టుకున్న ఒక ఆడపిల్ల జీవితాన్ని ఒక రాక్షసుడు బలి తీసుకున్నాడు. ఇప్పుడు ఆ దుర్మార్గుడికి శిక్ష వేసినంత మాత్రాన అన్యాయం అయిపోయిన వీణ జీవితానికి న్యాయం జరుగుతుందా? ఆ మృగాన్ని చంపేసినంత మాత్రాన వీణ జీవితం బాగుపడుతుందా? ఏంటక్క ఆ మాటలు? అవును పార్వతి, వాడు చేసిన తప్పుకి నేను చచ్చిన శవంలా మారిపోయాను. వీణ జీవితానికి ఏ న్యాయం చెయ్యలేని నిస్సహాయురాలిగా మిగిలిపోయాను. అక్క, ప్రపంచంలో ఏ తల్లికి రాని కష్టం నీకొచ్చింది. ఎప్పుడూ మాకు ధైర్యం చెప్పే నీకు ఆ దేవుడు ఇలాంటి పరీక్ష పెట్టాడంటే అంతా మన కర్మ. నువ్వే ఇలా ఉంటే ఇప్పుడు మాకు దారి చూపించే దిక్కెవరక్క? పార్వతి, ఇవన్నీ వదిలే. ఇప్పుడు మనం వీణ అడిగిన ఆస్తి గురించి కాదు ఆలోచించాల్సిందే. పెళ్ళయ్యాక వాళ్ళకి పుట్టబోయే బిడ్డల ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. వీణ అడిగిన దాంట్లో నాకు తప్పేం కనిపించట్లేదు. అదంతా తన ముందు జాగ్రత్త అని అర్థమవుతుంది. సరే అక్క. కానీ ఆయన వీణ రిషి పేర్ల మీద జాయింట్గా ఆస్తి రాస్తాను అన్న మాటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. నాకు ఆయన మీద అనుమానం వస్తోంది. అనుమానించాల్సిన అవసరం లేదక్క. తను ఇంతకు ముందులా లేడు. తను నా దగ్గరకొచ్చి మాట్లాడిన తీరు చూశాక ఆయన మారిపోయారని పూర్తిగా నమ్మకం వచ్చింది. చూడు పార్వతి, తొందరపడి ఆయన విషయంలో ఒక నిర్ణయానికి రాకు. ఎందుకంటే ఊసరవెల్లి లాంటి వాళ్ళు. ఊసరవెల్లి 10 రంగులు మార్చినట్టు అతను మారినట్టు నటిస్తూ ఉంటాడు. మన అవసరం తీరాక గాని మనకి నిజం తెలీదు. అందుకే పూర్తిగా నమ్మకుండా జాగ్రత్త పడు. మొదట్లో నేను ఆయన్ని ఇలాగే అనుమానించిన దాన్నే కదక్క. కానీ ఇప్పుడు ఆయన డబ్బు మనిషి కాదు, బంధాల్ని నిలుపుకోవాలని చూస్తున్న మనిషి. ఆయన కళ్ళల్లో నాకు నిజాయితీ కనిపిస్తోంది.
రిషి విషయంలో కూడా తన కన్న కొడుకన్న పక్షపాతం చూపకుండా వీణతో పెళ్లి చేయాలని నిర్ణయించారు. నువ్వన్నట్టు అనుమానించదగ్గ మనిషి అయితే సగం ఆస్తిని రిషి వీణల పేరు మీద ఎందుకు రాస్తాడు చెప్పు? లేదు పార్వతి, నాకనిపించింది నేను చెప్పాను. నువ్వు మాత్రం ఆ ఇంట్లో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండు. ఇంకో విషయం, అందరి మీద నిఘా పెట్టుంచు. ప్రతి దాంట్లోనూ కీడెంచాకేం మేలించు. జాగ్రత్త. ఉంటాను. నా వీణ ఆస్తి కోసం రిషిగాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుందా? నో నో. సగం ఆస్తి రాసిస్తేనే పెళ్లి చేసుకుంటానని కండిషన్ పెట్టేదాకా వచ్చిందా నా వీణ? అసలు అసలు ఇదంతా ఎలా నమ్మాలి? అంతా విన్నాను కాబట్టి నమ్మి తీరాలి. అంటే నా వీణ ఆస్తి కోసం మారిపోయిందా? అమ్మ అక్కడే ఉండి కూడా వీణ నిర్ణయానికి అడ్డు చెప్పలేదంటే అర్థం ఏంటి? అమ్మ కూడా వీణకే సపోర్ట్ చేసిందనా? నన్ను కాదనుకున్న వీణ డబ్బు కోసం తన జీవితాన్ని బలి చేసుకుంటోంది. వీణ, నువ్వు నాకు దక్కకపోయినా పర్లేదు, కానీ నీ జీవితాన్ని మాత్రం నరకం చేసుకోకని చెబితే ఇప్పుడు నా మాట వింటుందా? ఎస్, వింటుంది. నా వీణ నా మాట వింటుంది. ఒకసారి వీణను కలిసి నా మనసులో మాట చెప్తాను. ఏంట్రా అన్నయ్య నువ్వు చేస్తున్న పని? నీకేమన్నా మతుందా లేదా? మందు తాగడం తప్పే భాగ్యం, కానీ రిలీఫ్ కోసం తప్పట్లేదు. నేనంటున్నది మందు గురించి కాదు. ఆస్తిని జాయింట్గా పెట్టి దాన్ని నెత్తినెక్కించుకుంటావా? ఏదో కొంత డబ్బు దాని మొహాన ముష్టి పడేసి వదిలించుకోవాల్సింది పోయి దరిద్రాన్ని తెచ్చి నెత్తిన పెట్టుకుంటావా? డాడ్, ఆ వీణ అడగడం ఏంటి? మీరు దాని కండిషన్ ఒప్పుకోవడం ఏంటి? దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ గుడ్. నేను ఆల్రెడీ అడిగానురా అల్లుడు, కానీ ఏం సమాధానం చెప్పట్లేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు డాడ్. మేము దాన్ని ఎలాగోలా ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేస్తాం. మీరు మాత్రం ఆస్తి రాయకండి. అలా చేస్తే అందరి ముందు నేను విలన్ అయిపోతాను. మీకు ఓకేనా? ఈ విషయం మీ అమ్మకి తెలిస్తే ఇక ఈ జన్మలో ఇక్కడికి రాదు. అదే జరిగితే తన్నిక్కడికి రప్పించడానికి మనం చేసిన ప్లాన్లన్నీ వృధా అయిపోతాయి. అలాగని అనామకురాలికి కోట్లాస్తి రాస్తానంటే నేను చూస్తూ ఊరుకుంటానా? నిజానికి ఈ ఆస్తంతా నా కూతురు అనుభవించాల్సింది, కానీ దానికి అదృష్టం లేకుండా పోయింది. ఇప్పుడు అదృష్టాన్ని తీసుకెళ్లి దాని చేతుల్లో పెడితే మాత్రం నేను సహించేదే లేదు చెప్తున్నా. ఏంటలుడు మాట్లాడవు? అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడతావే? అడుగు. అవును డాడ్, మీరిలా చేయడం నాకేం నచ్చలేదు. ఇనఫ్, ఇంకా చాలా ఆపండి. అది ఈ ఇంటి కోడలు కాకూడదని ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నా సరే
అది నాకంటే షార్పుగా ఆలోచించి నాకంటే ఒక అడుగు ముందుకేసి ఇలాంటి ఫిట్టింగులు పెడుతుంది. అదే జరిగితే మన జుట్టు దాని చేతికెళ్ళినట్టే. అంతేగా, నువ్వు చేసిన పనికి మేం కూడా దానికి సలాం కొట్టేలా చేసావు. నా మొహం మండ. ఆవేశపడక భాగ్యం. ఆవేశపడకుండా అరిసెలు తింటూ కూర్చోమంటావా అన్నయ్య? పోతుంది నా పుట్టింటి ఆస్తిగా, చూస్తూ సైలెంట్గా ఎలా ఉండమంటావు? వీణ ఆస్తి మీద కన్నేసే ఇలాంటి డ్రామాలన్నీ ఆడింది డాడ్. దాన్ని నేను హ్యాండిల్ చేస్తాను, నాకు వదిలేయండి. ఇప్పుడు మనం ఆ వీణని గాజు బొమ్మలా హ్యాండిల్ చేయాలి. కంటికి రెప్పలా కాపు కాయాలి. లేకపోతే తన మీద ఏ చిన్న గీత పడినా ముందు పార్వతి వెళ్ళి కేసు పెడుతుంది. అప్పుడు మనం చేసేది ఏం ఉండదు. జైల్లో చెప్పకూడదు తినాలి. అంతేకాని ఈ ఫిట్టింగ్ నుంచి బయటపడే మార్గం మాత్రం చెప్పవు. నా మొహం మండ. నిరాశ పడకు భాగ్యం. ఆ ఫిట్టింగ్ని బ్రేక్ చేయాలనే ఆస్తిని జాయింట్గా రాస్తానని ట్విస్ట్ ఇచ్చాను కదా. అందుకు తను కూడా ఒప్పుకుంది. సో మన ఆస్తి సేఫ్. నేను జైలుకి వెళ్ళినా పర్లేదు డాడ్. దాన్ని పెళ్లికి ముందే చంపేస్తాను. అప్పుడు ఈ నాన్ సెన్స్ అంతా ఉండదు. కూల్ డౌన్ రిషి, కూల్ డౌన్. కూల్. నువ్వు జైలుకు వెళ్లకుండానే అది చచ్చేలా నేను ప్లాన్ చేశాను. అవునా? అవునా? రియలీ డాడ్? ఏం ప్లాన్ చేశారు? ఏమండి, కాఫీ తీసుకోండి. టైం చాలా అయింది. పిల్లలు ఇంకా నిద్ర లేచినట్లేరు. వెళ్ళి అందరినీ లేపి వాళ్ళకు కూడా కాఫీ. వీణా, 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 ఇంతసేపు అయినా ఇంకా నిద్ర లేవకపోవడం ఏంటి? రోజు ఈ పాటికి నిద్ర లేస్తుంది కదా. వీణా, అమ్మా వీణా, వీణా తలుపు తీ. వీణా, వీణా, అయ్యో, వీణా తలుపు తీ. వీణా, వీణా, అయ్యో, ఏమండి, వీణ తలుపు తీయడం లేదండి. నాకు చాలా భయంగా ఉంది. త్వరగా రండి. వీణా, 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 వీణా. ఏమైంది? వీణా, ఏమైంది పార్వతి? ఏమండి, ఎంత కొట్టినా తలుపు తీయడం లేదండి. నాకెందుకు భయంగా ఉంది. నిద్రపోతున్నట్టుంది. కంగారు పడుకో. లేదండి, రోజు ఈ పాటికి లేచి ఇంట్లో ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. అవునా? ఉండు, నేను పిలుస్తాను. అమ్మ వీణా, 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 అమ్మ వీణా, వీణా, అమ్మ వీణా, వీణా, అమ్మ వీణా. డాడ్, వీణా, ఏమైంది? వీణా లేవట్లేదు. ఒకసారి చూడు. వీణా, వీణా. రాత్రి ఎక్కడెక్కడ తిరిగి వచ్చిందో ఏంటో. అత్తయ్య, కాసేపు సైలెంట్గా ఉంటావా? వీణా, ఏ వీణా, 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 అయ్యో, వీణా. అదేంటి?
బావని మర్చిపోలేక విషం తాగి ఆత్మహత్య చేసుకుంటున్నాను. వీణలేమ్మా, ఒకసారి కళ్ళు తెరిచి చూడమ్మా. అమ్మ వీణ. అయ్యో వీణ, ఎంత పని జరిగింది. అయ్యో అయ్యో వీణ. అయ్యో పాయిజన్. వీణ. వీణ. నీ కుటుంబం ఆపదలో పడబోతోంది. మీ ఇంట్లో ఉన్నది ఒక సాధు జంతువు అన్న భ్రమను వీడి అదొక పగబట్టిన విషసర్పమని గ్రహించండి.